అండి అన్నిటి ఓపెన్ చేసేసి లోపల ఉండేది కొత్త ఇగుర్లు కొన్ని అట్టే ఉండిపోయింది. ఇవన్నీ ఇప్పుడు ఎండ తగిలితే ఏమవుతుంది, పార్వతమ్మ ఇప్పుడు ఇది పీకేసి మళ్ళీ మధ్యలో మల్చింగ్ పేపర్ కట్ చేసి ఏమే కొంచెము ఈ చెత్త అంతా పీకేయాల. ఈ వంకాయ చెట్లు ఎక్కడ చూసినా ఆకులు చూసినారు అంటే ఒక రకంగా ఈ విధంగా ఆకుపచ్చలో ఉండేటటువంటి ఆకు ఏమవుతా ఉందంటే దాదాపుగా పసుపచ్చ కలర్లోకి మారుతూ ఉంది. ఈ వంకాయలు ఏమవుతా ఉందంటే అక్కడక్కడ నల్లగా తయారైపోతూ ఉంది, ఒక రంధ్రంలాగా ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమంటే దీన్ని మామూలుగా ఏమంటారంటే ఈ రోగాన్ని కొమ్మ తొలుచు రోగము అంటారు. కాబట్టి దీన్ని నివారణ చర్యలు ఏం తీసుకోవాలంటే ఈ వంకాయలకు సోకేటటువంటి తెగుళ్ళు అదేవిధంగా పురుగులను మనము నివారించాలి అంటే ఇంటి చిట్కాలను పాటించి కూడా మనం నివారించవచ్చునండి. అది ఏ విధంగా అంటే నేను ఈరోజు ఏం చూపిస్తున్నాను మీకు అంటే అల్లం 500 గ్రాములు, పచ్చిమిరపకాయలు 500 గ్రాములు, వెల్లుల్లి 500 గ్రాములు, ఈ మూడింటిని సమపాల్లో తీసుకుని బాగా దంచి ఒక 5 లీటర్ల నీళ్ళల్లో బాగా కలిపి వడబోసినటువంటి నీటిని కానీ మనం పిచికారీ చేసినాము అంటే మనకు ఈ తెగుళ్ళ నుంచి మనము ఉపశమనం పొందవచ్చు అన్నమాట. మన వంగ తోట కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఎందుకంటే వర్షం వస్తుంది, అందువల్ల ఈరోజు రేపు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మా సైడ్ దీన్ని సార్వా అంటారు, వేసేసి ఈ విధంగా వేసి దీని మీద తార్పాలిని వేసేసినామంటే మీకు వర్షం పడినా ఇబ్బంది ఉండదు అనమాట. మామూలుగా అందరూ కంప్లైంట్ చేసేది ఏమంటే ఏం వ్యవసాయం చేయాలన్నా మ్యాన్ పవర్ చాలా కష్టం, చాలా ఏడిపిస్తారు, మ్యాన్ పవర్ అస్సలుకు వర్కర్స్తో ఏగడం కష్టం అంటారు. ఆ విషయంలో నిజంగా మేము అదృష్టం చేసినామనే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది రాదండి. ఈ విధంగా మాకు సపోర్ట్ సిస్టమ్ రావడం అనేది నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు బానిస కాదు, మనం ఎలా ఉంటామో ఎదుటివాడు కూడా అలాగే ఉంటాడు. అంటే మేము ఏ రోజు మేము యజమానులు, మేమేమో భూస్వాములు, మేము జమీందారులాగా మేము ఎప్పుడు ప్రవర్తించలేదు. ఏదో కొద్ది గొప్ప భూమి ఉంది కాబట్టి వాళ్ళను వర్క్కు మనం పిలుస్తాము, వాళ్ళు కూడా మన మాట మన్నించి వస్తున్నారు. అంటే అదేదో నా గొప్పతనం కాదు, మా పెద్దలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కల్చర్ను నేను ఇదే విధంగా కొనసాగిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారంటే 7-11 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పనులన్నీ వదిలేసి 11 మంది, ఎందుకంటే ఓంశక్తి మాల సీజన్ ఇది, ఒక బ్యాచ్ వెళ్ళేసి వచ్చినారు, రెండో బ్యాచ్ రెడీ అవుతా ఉంది, రోజు భజనలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఈ కనకాంబరాలు నాటాలి, రాగులు, వాళ్ళ వ్యవసాయం పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన కోసం వస్తున్నారు. అంటే నిజంగా మా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లోని మహిళలకు అదేవిధంగా ప్రజలకు ఎవరైతే మాకు సహాయం చేస్తున్నారో మన ఛానల్ తరపున వాళ్ళందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనము ఇది ఏదో మనం మనసులో పెట్టుకుంటే కాదండి, నలుగురు తెలవాలి ఏ విధంగా మనకు వాళ్ళు సహాయం చేస్తున్నారనేసి. కాబట్టి ఈ సపోర్ట్ సిస్టమ్కు నా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఏం గృహప్రవేశం పనులు జోరా రుక్కమ్మా? గృహప్రవేశం పనులు ఎలా సప్పగా ఉన్నావు ఈరోజు? ఎలమ్మా ఇలా మామూలు ఇట్లుండేలేదా నువ్వు? ఎల్గోరమ్మా అవునా లేదా? వడవడ నువ్వు ఆగుతా ఉంటావు, ఈరోజు వాళ్ళు ఇంత డల్గా ఉన్నావు. అట్లుండే రకం కాదే, మొగుడేమన్నా కొట్టేసి వస్తుందా? ఎవరా? ఓ గమ్మునుండు, చంగుడు పై నువ్వు కొట్టకుండా ఉంటే చాలదా చంగుడినే. గౌరీ ఏం కావాలి? రవి హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్. వీళ్ళిద్దరు భార్య నిలుచుకో, ఒకసారి నిలుచుకోమా అట్లా. హాయ్. మా బీకిలి అలియాస్ వెంకటేష్ అలియాస్ బీకిలి పార్వతమ్మ. ఈ అమ్మని చిన్న పార్వతమ్మ అంటాం, ఎందుకంటే ఇంకో అమ్మ ఉంది పెద్ద పార్వతమ్మ.
వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు. ఏవది తంగేడు కుప్పానికే ఆదర్శం అనమాట వీళ్ళిద్దరు. అది చూడు, ఆ పేరు చెప్తారా ఏం సిగ్గుతో తలదించుకొని పోతాను. ఎన్ని పాములు వచ్చా? జోబులు వేసుకొని చూపించిండేది నాకు. ఏం కొంగులో చెక్క ఉండింటే ఉండిండి నిన్ను. పాప మీ చలికి వెచ్చగా ఉండిండు కదా అదే. ఏమేమి వేస్తాను జానకిరామ్? ఇదే చెప్పే ఇదే 10, 26, 26 ఒక మూట సార్. 24, 24 సున్నా ఒక మూట. ఒకటి రెండు మిక్స్ చేసి అడుగు బాగా వేసి దానికి వచ్చి 5 10, 26, 26. ఇదంతా 50 కేజీలా? పాపం మా పాత సరుకే కొత్త సరుకులు చెప్పిన మాట తినేలే. వెంకటి రా, నేను కొంచెం వీడియో తీస్తాను రా, కొంచెం కథలన్నా చెప్తూ రా, కొంచెము పాత కథలన్నీ చెప్తూరా. పాట ఏమన్నా పాడతావా? చూడు పాపం నిజంగా వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అయ్యా నిజంగా. ఇక్కడ మైక్ ఇక్కడ పెట్టింటాను. ఏమే ఏం పాట పాడాలా? ఏం వస్తే ఆ పాట పాడు స్వామి. ఇప్పుడు పోయి పాట పాడితే ఏం పాట వస్తే పాట 2 నిమిషాలు ఏమైపోతే మునిగిపోతుంది. దేశన పుట్టేవే నా సెల్ల లలితమ్మ, నువ్వు యా దేశాన పెరిగేవమ్మ నా సెల్ల లలితమ్మ, గిరిపురమే నా సెల్ల లలితమ్మ, నేను పెరిగిందే గడిపెళ్ళే నా సెల్ల లలితమ్మ. బాగా ఉండు. ఇప్పుడు ఎంత వెంటమ్మా నీ వయసా? 60 వేసిండారు, 70 వేసిండారు దీంట్లో ఆధార్ కార్డులో. నాకుండేది 60 ఉండొచ్చు అంటాను నేను. 70 వేసిండారు ఆధార్ కార్డు. ఎవరో మన ఊర్లో 90 అని చెప్పరా? 60, 70 అంట పోసమ్మ. నాకేం నువ్వు బీక్లిక్ చెల్లిలా అక్కన? అక్క. బీక్లిక్ 60 ఏండ్లు 70 ఉంటుంది. 70 ఉంటుందే. అయ్యో స్వామి, వాళ్ళు అంత వేసేసి తిప్పి వేసేసింటారు. ఉంది స్వామి, నాకేం అంత వయసు అయింటుంది స్వామి. మా అక్క ఈనాడు చేసే 12 మందికి పెద్దది మా అక్క. ఎట్లుండే తెలుసా? చూడు, ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతుంది తెలుసా? ఆయన పడే కష్టంలో 1% మన వల్ల అయ్యేలా మనకు అన్ని నొప్పులు వచ్చేస్తుంది. ఇక మోకాలు నొప్పులు ఉందమ్మా? నాకున్నంతలే. రోజు ఏం తింటావా? సంగటి. నేను అన్నమే ఎక్కువగా తినేలేదు. నాకు సంగటి చారు ఉండల్లా, అంతే. అన్నమే తినేలేదు. సన్ను కళ్ళు చిన్నోడా కూలికి పోయే కురోడా ఎన్నాళ్ళని తిన్నావో ఎండి తొక్కులాగున్నావో, మట్టి కోటి గొడ పెట్టి మట్టి కోటి బొడ కట్టి పూరి గుడిసి కెట్టు నవ్వుతీరా చిన్నోడా తలకి మించిన పోయరా, చిన్నోడా తలకి మించిన పోయరా. సరదాగా పాడాలి నా. చాలు, ఇంకేం అనుకోవచ్చు. చూడండి, నేను మొన్న మీకు చెప్పుకొని వచ్చినాను కదా, మొత్తం చామంతి పూల చెట్లన్నీ కట్ చేసేసి ఈ చిగుళ్ళు మాత్రం అదే విధంగా ఉంచినాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మల్చింగ్ పేపర్ అంతా తీసేసి దిగువ మందు ఎరువులన్నీ వేసి మళ్ళీ మనము మన్ను పూర్తిగా అలా కలబెడుతున్నాం అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి సారం అనేది ఈ చిగుర్లకు అందుతుంది. మళ్ళీ మొగ్గలు రావడము, అదేవిధంగా చెట్టు చాలా బలంగా పెరుగుతుంది. కొమ్మలు కూడా మనకు గుత్తులుగా గుబురుగా కొమ్మలు వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు లాభాలు ఏంటి అంటే, మెయిన్ మళ్ళీ మొదటిసారి మనకు వచ్చినంత పూల ఉత్పత్తి మనం సాధించవచ్చును. ప్రొవైడెడ్ ఏం చేయాలంటే లైటింగ్ ప్రావిజన్ అనేది మనం ఇవ్వాలి. లైటింగ్ ఇస్తేనే మనకు మళ్ళీ పూల ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది.
లేదంటే కూడా వస్తుంది త్వరగా. ఒక నెల లోపలే మొగ్గలు తడిగి ఒక 3-4 కటింగ్లకు ఇది మళ్ళీ ఎండ్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈమె చెక్కుతా ఉంది కదా, మీ తెలుగులో ఏమంటారు తెలియదు, మేము మామూలుగా మన్ను కలబెట్టడము అంటాం అనమాట. ఈ మా సైడు తవ్వేది, మన్ను తవ్వేదో లేకపోతే మన్ను కలబెట్టడము. ఇప్పుడు కొత్తగా పంట వేసేదానికన్నా ఇది 1000 రెట్లు మేలు కదమ్మా. మళ్ళీ దున్నుకొని చేసుకొని. ఎత్తెక్కలేదమ్మా, ఇంకా ఎంత పది ఎత్తారమ్మా? అబ్బా నా దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా. ఇస్తూ దెబ్బ. అబ్బా నా దెబ్బ, అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రా అబ్బా. అమ్మా అదంతా వచ్చేలేదు స్వామి ఇప్పుడు నాకు సిగ్గు ధ్యానం చూసి. అదే చెత్తెత్తమంటా ఉండదు అందుకు. అందుకు ఎంత బిన్నెస్ చేసేకి అవుతుంది స్వామి మేము మొత్తమా. ఇది దాటిపోవద్దా, పడిపోతే అనే పండ్లు కింద అంతా రాలిపోతుంది. 1-2 అంతా చెప్తా ఉంటే తెలుసా నాకు ఇప్పుడు కూడా మా బాబన్న తెలుసు మా అన్న. ఏం ఎన్టీ రామారావు వేస్తే వేషం అట్లా వేస్తా ఉండ. నేనున్నాను నీకేళ పదా, నీకు నాటకాలే వేపిస్తానుండి. ఈసారి మనము ఈసారి ఏం చేస్తామంటే ఓంశక్తి దీనికి నాటకం గీటకం పెడతాముండు. అర్జున్ తపస్సు అంట, ద్రౌపది వస్త్రాభరణము అన్నీ పెట్టేస్తాముండు. కీచుకొని వదా. ఎందుకు కట్టలేదు? ఏమంటివి వేయ్ ఇంకోసారి. ఎండ తీవ్రత అనేది స్టార్ట్ అయింది. ఇక మీదట మనము చామంతి పూల తోట పర్యవేక్షణ అనేది కత్తి మీద సానే చెప్పాలి. ఎందుకంటే శీతాకాలము వర్షాకాలంలో సాగు పద్ధతులే డిఫరెంట్గా ఉంటుంది, వేసవిలో ఈ చామంతి సాగు పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చామంతి నారు నాటినప్పటి నుంచి ప్రతిరోజు మనం ఎలా అంటే పసికందం చూసుకున్నట్టు చూసుకోవాలండి. ఏదో నారు నాటేసినాం కదా అయిపోయిందంటే కుదరదు. దీనికి ప్రతిరోజు మనము ఇన్స్పెక్షన్ అనేది పర్యవేక్షణ అనేది ఉండాలి. నేనేం చేస్తానంటే ఈరోజు ఇప్పుడే మనం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూపించబ్బా ప్రతి లైను నేను చూసుకొని వెళ్తానన్నమాట. ఏవైనా సమస్యలు ఉన్నాయని అంటే దాదాపుగా ఇక్కడ చూపించు. దాదాపుగా ఇక్కడ 5000 నారు నాటినాము. 5000 నారు, ప్రతి నారను మీరు చూసుకొని వెళ్ళాలి. అంటే ప్రతి నారను మనం గుర్తుపెట్టుకోలేం, కానీ ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఒక రౌండ్ వేసినారు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నీటి సదుపాయం, నీటి యాజమాన్యం అనేది ఏ విధంగా ఉంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, అదేవిధంగా ఎలాంటి చీడ పట్టింది, ఎలాంటి రోగాలను బారిన పడుతూ ఉంది, అదేవిధంగా మనము వాతావరణ పరిస్థితులను బట్టి రాబోయేటటువంటి వైరస్ని ఏమన్నా ముందుగానే మనం పసిగట్టి నివారణ చర్యలు ఏమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట. ఏదో నాటేసినాము అయిపోయింది, మందులు తెచ్చినాము కొట్టేసినాము అంటే చామంతి పూల తోట సాగు అనేది చాలా కష్టతరం అవుతుంది. అందులోనూ దీంతో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీరు ఎప్పుడు చూడాలి అంటే వ్యాపార దృక్పథం అనేది మీకు దిగుబడి చేతికి వచ్చిన తర్వాత ఆలోచించండి. బట్ అంతవరకు మీరు మీ పూల సాగును పూలను మీరు కాపాడుకుంటేనే మనకు కొద్ది గొప్ప గిట్టుబాటు ధర అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో నేను చూపిస్తాను రండి ఏమేమి సమస్యలు ఉన్నాయి. నేను మామూలుగా ఏం చేస్తాను అంటే ఈ విధంగా ప్రతిరోజు రౌండ్ వేస్తాను. మామూలుగా ఇప్పుడు మనం నాటిన దాంతో ఈ పర్టికులర్ కయ్య అదేవిధంగా ఇటుపక్క ఉండేది బాగా కుదురుకుంది, కానీ ఎందుకో ఇక్కడ మాత్రమే దీనికి ఏమవుతా ఉందంటే కొన్ని తెగుళ్ళు పట్టినట్లు నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ఏ విధంగా మనం గుర్తించేది? ఇక్కడ చూస్తున్నటువంటి మందు పేరేంటంటే రాడిఫామ్. ఇది బయోస్టిమ్యులెంట్గా మనం ఉపయోగిస్తాము. ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం పూల తోటల్లో ఎస్పెషలీ చామంతి పూల తోటల్లో ఈ బయోస్టిమ్యులెంట్ ఉపయోగిస్తాము. మామూలుగా చామంతి నారు నాటిన 2-3 రోజులకు కొన్ని నారు ఏమవుతుందంటే ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా వేర్లు బాగా కుదురుకోవాలి, అదేవిధంగా వేర్లు బలంగా ఎదగాలి అంటే మనం ఈ బయోస్టిమ్యులెంట్ని కానీ మనం ఉపయోగించినట్లయితే మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది, మొగ్గలు బాగా తొడుగుతాయి, అదేవిధంగా పూల ఉత్పత్తి అనేది చాలా బాగుంటుంది. ఇది కాదు, అదేవిధంగా పురుగును నివారించే మందు కాదు.
ఇది కేవలం ఒక రూట్ ప్రమోటర్గానే మనం యూస్ చేయాలి. అంటే వేర్లు కుదురుకోవడానికి ఇది ఒక బయో స్టిమ్యులెంట్ అనమాట. ఇప్పుడు ఎప్పుడు దీన్ని వాడాలి అనేది కూడా నేను చెప్తాను చూడండి. నాటిన రోజు నుంచి 7 రోజుల మధ్యలో మనము దీన్ని ఉపయోగించాలి చామంతి పూల తోటలో. అదే రెండవ దశలో ఎప్పుడు వేసుకోవాలి అంటే మళ్ళీ మీరు చూసి మొక్కలు ఎదుగుదల అనేది బాగుందా లేదా అని చూసి దాన్ని బట్టి మళ్ళీ 15 నుంచి 25 రోజుల మధ్యలో మనము ఈ మందును వాడాలి. ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అంటే 1 లీటర్ నీళ్లకు 2.5 ml నుంచి 3 ml ఈ ద్రావణాన్ని నీటిలో కలిపి మొక్క కింది భాగంలో వేర్లు దగ్గర కానీ మీరు పోసుకొని వెళ్ళాలి. ఎలా పోసుకోవాలంటే పైన ఆకుల మీద చల్లకుండా మొక్క కింది భాగంలో వేర్లకు ఈ మందు వెళ్ళేటట్లు చూడాలి. సో దీన్నే మనం ఏమంటామంటే బయో స్టిమ్యులెంట్ అని కూడా అంటాము. ఇది మంచి రూట్ ప్రమోటర్గా పనికొస్తుంది, మొక్క ఎదుగుదలకు చాలా వరకు సహాయపడుతుంది అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే సొసైటీలో దొరుకుతుంది. మీ లోకల్ పెస్టిసైడ్స్ పురుగుల మందుల అంగళ్ళలో ఎక్కడ మీరు ఉన్నారో లోకల్లో అక్కడ మీరు చెక్ చేస్తారంటే ఈ ద్రావణం మీకు దొరుకుతుంది. దీన్నే రాడిఫామ్ అంటారు.